హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 5 రకాల పప్పులతో గారెలు అయితే చేస్తున్నానండి. వెరైటీగా చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇట్లా చేస్తానండి నేను. రోజు చేసుకునే మినపప్పు గారెలు కాకుండా కొద్దిగా వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ పప్పులు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. మార్నింగ్ 2-3 సార్లు వాటర్తో బాగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఓకే అండి, ఒక గిన్నెలో వేసుకోవాలి పిండి మొత్తం. ఇందులో కావలసినవి ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కచ్చా పచ్చగా దంచిన ధనియాలు, అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అల్లం లేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. స్టవ్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేశానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ అయితే వేడవుతుంది. ఈలోపు మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కొద్ది పిండి తీసుకొని జస్ట్ అట్లా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ అయితే వేడైందండి, వేసేసుకోవాలి. ఓకే అండి, మొత్తం అట్లాగే వేసేసుకోవాలి. ఒక సైడ్ బాగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకైతే ఓకేనండి. ఓకే అండి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. టిష్యూ పేపర్ వేయడం మర్చిపోయినానండి. టిష్యూ పేపర్ వేస్తే మంచిది, మనకు ఆయిల్ అనేది టిష్యూ పేపర్ మీద ఉండిపోద్ది. ఓకే అండి, గారెలు అయితే రెడీ అయిపోయినాయి. పల్లీలు చట్నీ కాంబినేషను. వీడియో నచ్చితే లైక్